ఓకే. సో నాకు ఇంకో డౌట్, ఇప్పుడు ఈయనకి మనము L5S1 అవునండి, ఇప్పుడు మనం టార్గెట్ చేసింది L5S1 సెగ్మెంట్. ఓకే. సో అంటే మనకి ఎట్లా తెలుసు అక్కడ ఈయనకు పెయిన్ ఉందని? అది జనరల్గా మేము ముందుగానే అసెస్మెంట్ తీసుకుంటాం కాబట్టి ఎక్కడ ఇబ్బంది ఉంది అనేది మేము అసెస్మెంట్ తీసుకుంటాం. సో అసెస్మెంట్ తీసుకుని ఇప్పుడు ఫర్ నేను పేషెంట్ తీసుకున్న తర్వాత బోర్లో పడుకోబెట్టి ఎక్కడ పెయిన్ ఉందని నేను ఒక్కొక్క పాయింట్ ప్రెస్ చేస్తాను. తర్వాత కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేపించి మూమెంట్ తెలుసుకుంటాను, టెస్టింగ్ చేస్తాను అనమాట. సో నాకు ఒక ఎగ్జామినేషన్లో నా రిపోర్ట్ వస్తుంది బయటికి. తర్వాత ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అంటే మాక్సిమం అన్ని హాస్పిటల్ తిరిగి అన్ని దగ్గర చూపించుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఇన్ని కట్టలు ఎంఆర్ఐ క్యారీ చేసే వాళ్ళు ఉంటారు అనమాట. సో ఆ ఎంఆర్ఐ స్కానింగ్ లో కూడా మనం చూస్తే ఆటోమేటిక్ గా సెగ్మెంట్ వచ్చేస్తుంది. L5S1, L4, L5 అని ఈ ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది మొత్తం ఆటోమేటిక్ మనకి ఎంఆర్ఐలో అర్థమవుతుంది. బట్ నేను ఎంఆర్ఐ ఉన్నా కూడా మళ్ళీ నేను నా అసెస్మెంట్ తీసుకున్న తర్వాతే మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ మనము అంటే ఎక్స్రేస్ అవి ఏమైనా తీసుకొని రండి అని చెప్పేసి మనం ఏమైనా చెప్తామా? వాళ్ళ దగ్గర ఉన్నాయని క్యారీ తీసుకుని రమ్మని చెప్తాం, రిపోర్ట్స్ పాతవి. ఆల్మోస్ట్ ఏంటంటే నేనైతే అంటే నేను వేరే వాళ్ళ గురించి చెప్పను, నేనైతే 1 year రిపోర్ట్ ఉన్నా కూడా నేను దాని ప్రకారం చూసి ట్రీట్మెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే కొంతమంది 2 నెలలకి 1 నెలకి ఎంఆర్ఐ తీపిచ్చేసేయండి అని చెప్తారు. సో అది నా దృష్టిలో అంత చేంజెస్ రావు కాబట్టి అవసరం లేదు. సో మోర్ దెన్ 1 year ఉంటే అప్పుడు మనం ఏదన్నా ప్రిఫర్ చేస్తాం అంతే.